ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణలో ఉద్యోగ జాతర మొదలైంది. మనం అనుకున్నట్టే పోలీస్ శాఖ నుంచి మొదటగా నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం. అదేవిధంగా నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, పే స్కేల్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏముంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా అన్ని వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ యొక్క అప్లై చేసుకునే వెబ్సైట్ వచ్చేసి www.tslprb.in నుంచి ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 2 నుంచి మే 20 తేదీ వరకు అనేదిగా ఇచ్చి ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్కి తక్కువ వ్యవధి ఉంది ఇంకా పోస్ట్ కోడ్ మరియు ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటి పే స్కేల్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. పోస్ట్ కోడ్ 21 స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి వచ్చేసి మొత్తం 4,965 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి పే స్కేల్ వచ్చేసి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 22 కానిస్టేబుల్ ఏఆర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ మొత్తంగా దీంట్లో 4,423 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా పే స్కేల్ 24,280 నుంచి 72,850 రూపాయలుగా ఉంటుంది. పోస్ట్ కోడ్ 23 స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్. ఈ యొక్క పోస్ట్లో మొత్తంగా 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 24 స్టైఫెండరీ క్యాడెట్ పోలీస్ కానిస్టేబుల్ టీఎస్ఎస్పి మెన్. టోటల్గా 5,010 పోస్టులు అనేవి ఉన్నాయి. దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 రూపాయలుగా ఉంది. ఇంకా పోస్ట్ కోడ్ 25 కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో మొత్తంగా 390 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి పే స్కేల్ వచ్చేసి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలుగా ఉంది. ఇంకా పోస్ట్ కోడ్ 26 ఫైర్మెన్ ఇన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో 610 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి కూడా పే స్కేల్ 24,280 నుంచి 72,850 రూపాయలుగా ఉంది. వార్డర్ మెయిల్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 136 పోస్టులు ఉన్నాయి. అలాగే పోస్ట్ కోడ్ 28 ఫీమేల్ వార్డర్కి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకి పే స్కేల్ 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు. మొత్తంగా ఈ యొక్క నోటిఫికేషన్ కానిస్టేబుల్ సంబంధించి 15,644 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా యూనిట్ వైజ్గా పోస్టుల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చి ఉన్నారు. అదొకసారి చూద్దాం. నేమ్ ఆఫ్ ద యూనిట్ ఎల్ఆర్ అనేవి అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్. దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు అనేవి వస్తాయి. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఈ యొక్క ఏమంటారు షార్ట్కట్స్కి ఫుల్ ఫామ్. మొదటి యూనిట్ వచ్చేసి ఆసిఫాబాద్ కొమరం భీంలో సివిల్ మరియు ఏఆర్ శాఖలో ఎన్ని పోస్టులు అనేవి ఈ కొమరం భీం అలాగే అన్నిట్లో మనం చూద్దాము. మొదటగా కొమరం భీం ఆసిఫాబాద్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో 108, ఏఆర్లో 74 పోస్టులు ఉన్నాయి. భూపాల్పల్లి జయశంకర్లో 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 1 పోస్ట్ ఉండగా 8 పోస్టులు అనేవి సివిల్లో ఉన్నాయి. ఇంకా ఆర్మ్ రిజర్వ్లో వచ్చేసి 1 పోస్ట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఉండగా 56 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా ములుగులో మొత్తంగా 29 పోస్టులు అనేవి సివిల్లో ఉండగా 39 పోస్టులు ఏఆర్లో ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఉండగా 273 అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్ శాఖలో ఉన్నాయి. 1 పోస్ట్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్లో, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 166 పోస్టులు అనేవి ఆర్మ్ రిజర్వ్లో ఈ యొక్క రామగుండం పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఉన్నాయి. ఇంకా ఆదిలాబాద్ యూనిట్కి వచ్చేస్తే 149 అనేవి సివిల్లో ఉండగా 85 ఏఆర్లో ఉన్నాయి. జగిత్యాల్లో 64 పోస్టులు సివిల్లో ఉండగా 59 పోస్టులు అనేవి ఏఆర్లో ఉన్నాయి. ఇంకా నిర్మల్ విషయానికి వస్తే 116 అనేవి సివిల్లో ఉండగా 42 పోస్టులు అనేవి ఆన్ రిజర్వ్లో ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 266 పోస్టులు సివిల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండగా 134 పోస్టులు ఆన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా కామారెడ్డి యూనిట్కి వచ్చేసి 154 పోస్టులు అనేవి సివిల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండగా 86 పోస్టులు ఆర్మ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి.
కరీంనగర్ పోలీస్ కమిషనర్లో ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్లో ఉండగా 287 పోస్టులు అనేవి సివిల్లో ఉన్నాయి. ఇంకా ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్లో 124 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా మెదక్ యూనిట్ విషయానికి వస్తే 99 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో, ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్ రిక్రూట్మెంట్లో సివిల్లో ఉండగా 78 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్లో ఉన్నాయి. ఇది ఆర్మ్ ఫోర్స్లో ఉన్నాయి. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్లో 108 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్ 102 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా రాజన్న సిరిసిల్లలో 65 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా 77 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 113 పోస్టులు సివిల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండగా ఒక పోస్ట్ ఎల్ఆర్ మరియు 77 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా కొత్తగూడెం ఇంకా మహబూబాబాద్లో ఒక పోస్ట్ ఎల్ఆర్లో 116 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా ఒక పోస్ట్ ఎల్ఆర్ మరియు 52 పోస్టులు ఏఆర్లో ఉన్నాయి. ఇంకా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక పోస్ట్ ఎల్ఆర్లోను 435 పోస్టులు డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సివిల్లో ఉండగా ఒక పోస్ట్ ఎల్ఆర్ మరియు 229 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏఆర్లో ఉన్నాయి. ఇంకా నల్గొండ యూనిట్ విషయానికి వచ్చేస్తే 347 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సివిల్లో ఉండగా 117 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 వచ్చేసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్లో 8, 325 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉన్నాయి. అదేవిధంగా 12 పోస్టులు ఎల్ఆర్లోను 505 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా సూర్యాపేట యూనిట్ విషయానికి వస్తే 230 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా 90 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 7 పోస్టులు అనేవి ఎల్ఆర్లోను 41 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉన్నాయి. 11 పోస్టులు ఎల్ఆర్లో 392 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏఆర్లో ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక పోస్ట్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్లోను 565 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సివిల్లో ఉండగా 943 అనేవి బ్యాక్లాగ్ పోస్టులు ఉండగా 409 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. సంగారెడ్డి యూనిట్కి వస్తే ఒక పోస్ట్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 420 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సివిల్లో ఉన్నాయి. ఇంకా ఏఆర్ విషయానికి వస్తే ఒక పోస్ట్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 123 పోస్టులు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా వికారాబాద్ యూనిట్కి వచ్చేస్తే 2 లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 33 డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సివిల్లో ఉన్నాయి. ఇంకా ఏఆర్లో 2 పోస్టులు అనేవి లిమిటెడ్ రిక్రూట్మెంట్, 70 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. గద్వాల్ జోగులాంబలో 83 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా 35 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా మహబూబ్ నగర్లో ఒక పోస్ట్ అనేది ఎల్ఆర్లోను 140 పోస్టులు అనేవి డిఆర్లో సివిల్లో ఉన్నాయి. ఇంకా 61 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. నాగర్ కర్నూల్లో 142 పోస్టులు డిఆర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా 53 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా నారాయణపేటలో 63 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండగా 37 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా వనపర్తి విషయానికి వస్తే 95 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్లో ఉండగా 36 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్లో ఉన్నాయి. ఇంకా టోటల్గా ఈ పోస్టుల విషయానికి వస్తే సివిల్లో 27 పోస్టులు అనేవి లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఉండగా 4938 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ఏఆర్ విషయానికి వస్తే లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 978 పోస్టులు ఉండగా 3445 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క యూనిట్ వారీగా కానిస్టేబుల్, సివిల్ మరియు ఏఆర్లో ఉన్న పోస్టుల వివరాలు. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 24 అంటే 24వ కోడ్ వచ్చేసి స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ టీఎస్ఎస్పి మెన్లో ఉన్న పోస్టుల యూనిట్ వారీగా పోస్టులు అనేవి చూద్దాం. కంటిన్యూజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1, కంటిన్యూజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2 అనే విధంగా ఇచ్చారు. దాంట్లో ఎల్ఆర్ డిఆర్గా ఇచ్చున్నారు. టోటల్గా డిస్ట్రిక్ట్ క్యాడర్ 1లో లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 47, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 2442 పోస్టులు ఉన్నాయి. ఇంకా డిస్ట్రిక్ట్ క్యాడర్ 2లో వచ్చేసి మొత్తంగా 2521 పోస్టులు ఉండగా అందులో ఎల్ఆర్లు 35, డిఆర్లో 2486 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 25 వచ్చేసి
కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఏ ఖాళీలు వివరాలు అనేది చూద్దాం. ఈ యొక్క టోటల్గా లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 6, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 384 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా పోస్ట్ కోడ్ 26 వచ్చేసి ఫైర్మెన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఖాళీ వివరాలు వస్తే యూనిట్ వారీగా చూద్దాము. ఆసిఫాబాద్ కొమరం భీంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్న 11 ఉండగా మంచిర్యాలలో 22, పెద్దపల్లిలో 16, జయశంకర్ భూపాలపల్లిలో 6, ములుగులో 6, ఆదిలాబాద్లో 16, నిర్మల్ 16, నిజామాబాద్ 24, జగిత్యాల 11, కరీంనగర్ 28, రాజన్న సిరిసిల్లో 11, సిద్దిపేటలో 13, మెదక్లో ఎల్ఆర్ రిక్రూట్మెంట్లో 2, డిఆర్ రిక్రూట్మెంట్లో 4 ఉన్నాయి. కామారెడ్డి యూనిట్కి వచ్చేస్తే 19 డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. కొమరం భీం, కొత్తగూడెం, భద్రాద్రిలో 20 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లు ఉన్నాయి. ఖమ్మంలో 26, మహబూబాబాద్లో 6, వరంగల్లో 23, హనుమకొండలో 11, సూర్యాపేటలో 15, నల్గొండలో 23, భువనగిరి యాదాద్రిలో 27, జనగాంలో 11, మేడ్చల్ మల్కాజ్గిరిలో 21, హైదరాబాద్లో 88 డైరెక్ట్ రిక్రూట్మెంట్లో, లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 1, రంగారెడ్డిలో లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 1, 24 డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇంకా సంగారెడ్డిలో 20 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో, వికారాబాద్లో 16, మహబూబ్ నగర్లో 11, నారాయణపేటలో 16, జోగులాంబ గద్వాల్లో 15, వనపర్తిలో 17, నాగర్ కర్నూల్లో 13. టోటల్గా లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 4, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 606 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా పోస్ట్ కోడ్ 27, 28 విషయానికి వస్తే ఇది వార్డెనర్ ఇన్ జైల్లో మెయిల్ ఫీమేల్కి సంబంధించి ఉన్నాయి. టోటల్గా ఇవి డిస్టిక్ క్యాడర్ అండ్ కంటింజెన్స్ డిస్టిక్ 1, 2, 3 అనేది 4, 5, 6, 7 క్యాడర్ వైజ్గా యూనిట్స్ వైజ్గా ఇచ్చారు. దాంట్లో టోటల్గా మొత్తం ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే ఉన్నాయి. డిస్టిక్ 1లో 6 పోస్టులు అనేవి కోడ్ 27, పోస్ట్ కోడ్ 27, పోస్ట్ కోడ్ 28లో ఏ పోస్టులు అనేది లేదు. డిస్టిక్ క్యాడర్ 2లో వచ్చేసి పోస్ట్ కోడ్ 27లో 16 ఉండగా పోస్ట్ కోడ్ 28లో 1 పోస్ట్ అనేది ఉంది. ఇంకా కంటిన్యూజెస్ డిస్టిక్ 3లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 9, ఇది పోస్ట్ కోడ్ 27లో ఉండగా పోస్ట్ కోడ్ 28లో 1 పోస్ట్ అనేది ఉంది. కంటిన్యూజెస్ డిస్టిక్ 4లో పేపర్ కోడ్ పోస్ట్ కోడ్ 28లో 34 ఉండగా పోస్ట్ కోడ్ 28లో 4 ఉన్నాయి. ఇంకా కంటిన్యూస్ డిస్టిక్ 5లో 8 పోస్టులు అనేది పోస్ట్ కోడ్ 27లో ఉండగా పోస్ట్ కోడ్ 28లో ఎటువంటి పోస్టులు అనేవి లేవు. అయితే కంటిన్యూస్ డిస్టిక్ 6లో 55 పోస్టులు పోస్ట్ కోడ్ 27లో ఉండగా 4 పోస్టులు అనేది పోస్ట్ కోడ్ 28లో ఉన్నాయి. ఇంకా కంటిన్యూస్ డిస్టిక్ 7లో 8 పోస్టులు అనేవి పోస్ట్ కోడ్ 27 అంటే వార్డెనర్ ఇన్ జైల్ ఫర్ మెయిల్ 8 ఉండగా ఫీమేల్లో ఎటువంటి పోస్టులు అనేవి కేటాయించలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన వివరాలు. ఇంకా అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ పోస్ట్ కోడ్ 21, 22 అలా అనేవి క్యాస్ట్ల వారీగా అనేవి ఈ యొక్క మెన్షన్ చేసి ఉన్నారు. అది మీరు ఒకసారి స్క్రీన్పై గమనించగలరు. ఇంకా ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది 800 రూపాయలు అనేది రిజిస్ట్రేషన్ ఫీజుగా ఉంటుండగా 400 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్, కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ పోర్టల్ ఎక్సెట్రా సంబంధించి 400 రూపాయలు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వివరాలు అనేది మీరు ఒకసారి స్క్రీన్పై చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా వెబ్సైట్ యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క పోస్ట్కి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం ఉంది, ఎలా అప్లై చేసుకోవాలనేది ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఒకసారి చేద్దాం. ఉమెన్స్కి రిజర్వేషన్ అనేది ఉంది, ఒకసారి మీరు స్క్రీన్పై చూడొచ్చు దానికి సంబంధించిన వివరాలు. ఈ యొక్క పోస్టులకి ఏజ్ విషయంకి వస్తే 18 సంవత్సరాల వయసు అనేది దాటి ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఈ యొక్క పోస్టులకి అనేది కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, మిగతా కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏ కేటగిరీలకి ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఒకసారి స్క్రీన్పై చూడండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 జూలై 2022 వరకు ఇంటర్ అనేది పూర్తి చేసి ఉండాలని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి
సెలక్షన్ ప్రాసెస్ వచ్చేస్తే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది 3 అంచెల విధానంలో ఉంటుంది. మొదటిగా ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ PWT అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది 200 మార్కులకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహించనున్నారు. 200 క్వశ్చన్లు ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది OMR బేస్డ్గా ఉండనున్నది. ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉందని ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 20% మార్కులు అనేది డిడక్ట్ చేయనున్నారని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించనున్నారు. దీంట్లో 1600 మీటర్లు 800 మీటర్లు రన్ ఈవెంట్ అనేది ఉంటుంది. 1600 మీటర్లు వచ్చేసి మెన్స్కి, 800 మీటర్లు రన్ ఈవెంట్ వచ్చేసి ఫీమేల్స్కి ఉండనుంది. లాంగ్ జంప్, షార్ట్ పుట్ అనేది కూడా మెన్షన్ చేసి ఉన్నారు. అదొకసారి మీరు స్క్రీన్పై గమనించగలరు. దానికి సంబంధించిన ఎన్ని మీటర్లు ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ కోడ్ 21, 26, 27, 28 వారికి 200 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. పోస్ట్ కోడ్ 22, 23, 24, 25 వారికి 100 మార్కులతో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహించనున్నారు. ఇంకొకటి వచ్చేసి గ్రేడియేషన్ టేబుల్, అంటే 1600 మీటర్స్ రన్, 800 మీటర్స్ రన్కి సంబంధించి ఈ సమయానికి ఇన్ని మార్కులు అనేది కేటాయించున్నారు. లైక్ 4 నిమిషాల 15 సెకండ్లు దానికన్నా తక్కువ అయితే మెన్స్కి అయితే 100 మార్కులు కేటాయిస్తారని, ఉమెన్స్కి అయితే 3 నిమిషాల 5 సెకండ్లు అంతకన్నా తక్కువ అయితే 100 మార్కులు, ఇలా టైం వారీగా ఎన్ని మార్కులు కేటాయిస్తారనే దానికి సంబంధించి గ్రేడియేషన్ టేబుల్ అనేది ఇచ్చినారు. దాన్ని ఒకసారి మీ స్క్రీన్పై చూడండి. అదేవిధంగా సిలబస్ విషయానికి చూస్తే మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 200 క్వశ్చన్లు ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్, అథమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియా కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ యొక్క టాపిక్స్. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ అనేది ఇంగ్లీష్లోను మరియు తెలుగు ఆర్ ఉర్దూ వర్షన్లో ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే ఇంగ్లీష్, అథమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, test of reasoning and mental ability, personality test. The question will be from ethics, sensitive to gender and weaker section, social awareness, emotional intelligence, and the content pertaining to the state of Telangana. Friends, ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. దానికి దీనికి వచ్చిన ఒక డిఫరెన్స్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చేసి ఎథిక్స్కి మరియు సెన్సిటివ్ టు జనరల్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేది ఆ టాపిక్స్ అనేది కొత్తగా ఉన్నాయి. మిగతా టాపిక్స్ అనేది ప్రిలిమినరీకి మరియు మెయిన్స్కి సేమ్గా ఉండనుంది. సేమ్ ఇది కూడా తెలుగు ఇంగ్లీష్ విధానంలో క్వశ్చన్ పేపర్ అనేది ఉండనుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది. ఇంకా పూర్తి వివరాల కోసం ఒకసారి వెబ్సైట్ని అనేది విజిట్ చేయండి. ఆ వెబ్సైట్ యొక్క లింక్ని మరియు నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.